ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చూసుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు. దేవుడే మానవునిగా ఈ లోకంలో ఆయన సంచరించినాడు కదండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని బోధించినారంటే, మరి దేవుని రాజ్యమును గురించి ఆయన బోధించినారు కదండి. దేవుని రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి మనమందరము కూడా వెళ్ళాలి. ఆ రాజ్యానికి వెళ్ళడానికి నేనే మార్గము, సత్యమును, జీవమునై ఉన్నాను. మరి ఆ పరలోక రాజ్యాన్ని వెతకండి. ఈ లోకం గురించి, ఈ లోక ఆశల గురించి చింతించకండి. నిత్య జీవాన్ని వెతకండి. నిత్య జీవానికి వెళ్ళాల్సిన మార్గం నేనే. నా మార్గంలో మీరు నడిస్తే నిత్య జీవానికి చేరుకుంటారని ప్రభు బోధించుచు, ఆ సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా, ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా ప్రభు సంచరిస్తూ తిరుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గనక. ఆయన బోధించింది దేవుని రాజ్యం గురించి, కానీ భౌతికమైన స్వస్థతలు కూడా ప్రభు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. స్వస్థత ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆయన బోధించేది, ఆయన గురి పరలోకం వైపే. హల్లెలూయా. దేవుని రాజ్యం గురించే యేసుక్రీస్తు ప్రభువారు బోధించినారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కేవలం స్వస్థతనే కావాలని కోరుకుంటున్నావా? ఒక అద్భుతం జరిగితే చాలని అనుకుంటున్నావా? ఏదో ఒక మిరాకిల్ జరగాలండి, సడన్ గా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆర్థికంగా కొంచెం దేవుడు డెవలప్ చేయాలి, వీటి చుట్టే తిరుగుతున్నావా? లేదా పరలోకం వైపు నీవు చూస్తున్నావా? హల్లెలూయా. పరలోకం వెళ్ళే దారి యేసుక్రీస్తు ప్రభువారే. నీవు యేసుక్రీస్తు కాకుండా వేరొక దారిలో వెళ్తే నరకానికే వెళ్తావు. నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు రక్షింపబడను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడిచే వ్యక్తి పరలోకానికి వెళ్తాడు కదండి. ఈ లోక సంబంధమైన వాటి కోసమే వెతుకుతూ, ఇక్కడనే సుఖపడుతూ ఎంజాయ్ చేయాలని ఆలోచించేవారు నరకానికి వెళ్తారు. ఇదే దేవుని రాజ్య సువార్త. మరి ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళినాడు. పేదవాడైన లాజరు పరలోకం వెళ్ళినాడు. ధనవంతుడు బహుగా సుఖపడినాడని బైబిల్లో రాయబడింది. అబ్రహాం అంటున్నాడు, నీవు బహుగా సుఖపడినావు, ఇప్పుడు యాతన పడుచున్నావు. మరి లాజరు దేవుని యందు భయభక్తులు ఇచ్చినాడు, మరి నిత్య జీవం చేరుకున్నాడు. హల్లెలూయా. స్వస్థత మంచిదే, అద్భుతాలు మంచివే, గొప్ప కార్యాలు జరగడము, సూచక్రియలు జరగడం మంచివే. ఒకవేళ అవన్నీ జరిగినాక నీవు యేసుక్రీస్తును విశ్వసించకుండా, నీ హృదయంలో చేర్చుకోకుండా, కేవలం అద్భుతాల కోసమే, కేవలం స్వస్థతల కోసమే ప్రభువుని ఆశ్రయిస్తే తుదకు నీవు రక్షణ లేని వ్యక్తిగా నరకానికి వెళ్తావు కదండి. నరకం బహుఘోరమైంది కదండి. ప్రభు స్వస్థపరిచినాడా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు మార్గంలో నడుచుకో. ప్రభు నిన్ను చాతబడి శక్తి నుంచి విడిపించినాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మందిరంలో ఉండు. ప్రభు నిన్ను ఆర్థికంగా దీవించినాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు మార్గంలో నడుచుకో. నిత్య జీవాన్ని వెతుకు. దేవుడు నన్ను ఇంకా దీవించాలండి, నాకు ఇంకా ఆస్తులు రావాలండి, నాకు ఇంకా డబ్బులు కావాలండి, నాకు ఇంకా స్వస్థతలు కావాలండి, నాకు ఇంకా అద్భుతాలు జరగాలండి, ఏమేమో జరిగిపోవాలని అంటున్నారు. కానీ యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఆయన రాజ్యాన్ని మాత్రం కోరుకోవట్లేదండి. నేను కూడా నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసినప్పుడు ప్రజలు అద్భుతాలు పొందుకోవడం, స్వస్థత పొందుకోవడం చూసినాను.
కానీ వారు వాటినే మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు కానీ యేసుక్రీస్తుని కోరుకోవడం లేదు. మందిరంలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, ఏమంటే నిత్య జీవం చేరుకోవాలి, పరలోకం వెళ్ళాలి అని ఆశపడడం లేదు. భౌతిక సంబంధమైన విషయాలే కావాలి, అవి మళ్ళీ మళ్ళీ జరగాలనే కోరుకుంటున్నారు తప్పితే యేసుక్రీస్తును తృణీకరిస్తున్నారండి కదండి. బహుమానాలు కోరుకుంటున్నారు, బహుమానాలు ఇచ్చే పరమ తండ్రిని వద్దంటున్నారు కదండి. అలా ఉందండి నేటి సమాజం. కేవలము అద్భుతాలే, కేవలము స్వస్థతలే, మాకు కావాల్సిన ఆశీర్వాదాలే. యేసు ప్రభు వద్దు, పరలోకం మాకొద్దు, ఈ లోకంలో మేము సుఖపడాలి అనే కోరుకుంటున్నారండి. ఇలాంటి వ్యక్తులు నరకానికే పాత్రలు. దేవుడు నిన్ను స్వస్థపరిచింది ఎందుకు? ప్రభు మార్గంలో నడుచుకుంటావని నిన్ను స్వస్థపరిచినాడు. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించినాడు? దేవుని మార్గంలో నడుస్తావని నిన్ను దీవించినాడు, స్వస్థపరిచినాడు కదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ప్రభు ద్వారా అద్భుతాలు పొందుకున్నావా? యేసుక్రీస్తు ద్వారా మేలు పొందుకున్నావా? ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభు మార్గంలో నడుచుకో. నీకు ఇంకేమన్నా అవసరతలు ఉంటే ప్రభు కూడా తీరుస్తాడు. కానీ నీ గురి పరలోకం వైపు ఉండాలి, దేవుని రాజ్యం వైపు ఉండాలి. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయా. వారు ఏదన్నా అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులుంటే సహాయం చేయండి, పరలోకం వైపు చూసే కృపనివ్వండి. దేవుని రాజ్యం గురించి వెతుకుతూ ఆ రాజ్య సంబంధులుగా ఈ లోకంలో జీవించే కృపనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి అయా నీ మార్గంలో సత్యమందు నడుస్తూ తుదకు నిత్య జీవం చేరుకునే కృపనివ్వమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.